అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు మామ్ ఆఫ్ 2. నేను మీ మాధురి వెంకటరెడ్డి. ఏంటి కియాన్షిక అయిపోయింది అనుకుంటున్నారా? తమ్ముడు పెళ్ళప్పుడు వీడికి ఫ్రాక్ వేశాను కదా, చాలా ముద్దుగా అనిపించాడు. అసలు ఆ ఫ్రాక్ వదలలేకపోయాను. అందుకే కిటీ అప్పుడు శారీ వేసుకుంటే చాలు, కలర్ మీద ఏం రిస్ట్రిక్షన్ లేదు అనేసరికి నాకు బేబీ పింకే గుర్తొచ్చింది. ఈ మధ్య మామ్ అండ్ డాటర్స్ వేసుకుంటున్నారు కదా సేమ్ కలర్, అందుకని వీడికి కూడా ఫ్రాక్ వేసేసి నేను కూడా పింక్ శారీ వేసేసుకున్నాను. మ్యాచింగ్ అన్నమాట. నిజానికి ఈ కిటీ నేను మిస్ కొట్టేద్దినేమో అనుకున్నాను, ఎందుకంటే మా తమ్ముడు పెళ్లి అప్పుడే ఈ కిటీ ప్లాన్ చేశారు. కాకపోతే ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి అలా పోస్ట్ పోన్ అయ్యి లాస్ట్ కి మేము బిలాస్పూర్ వచ్చిన తర్వాత పార్టీ కూడా కలిసి వచ్చేసింది. వెళ్ళిన వెంటనే రిసీవ్ చేసుకుంటారు కదా ఆర్గనైజర్స్, ఈసారి అయితే చాక్లెట్ అండ్ హ్యాండ్ కర్చీఫ్ ఇచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఈ పార్టీ మొత్తం అంతా ఎలా జరిగిందో నేను చెప్తాను, కానీ ఫస్ట్ టైం గనక మన ఛానల్లో వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకా ప్రీవియస్ గా 3 కిటీ పార్టీస్ జరిగాయి, అవి కూడా ఎలా జరిగాయో ఈ వీడియో చూసిన తర్వాత చూసేయండి. 30 నుంచి స్టార్ట్ అనమాట ఈసారి కిటీ పార్టీ. అండ్ 3:45 లోపు ఎవరైతే వస్తారో వాళ్ళు పంక్చువాలిటీ గేమ్ ఆడొచ్చు. నేను నా ఫ్రెండ్ స్వప్న తప్ప ఇంకెవ్వరు టైం కి రాలేదు, సో మేమిద్దరమే పంక్చువాలిటీ గేమ్ ఆడాలి. తర్వాత ఫస్ట్ అయితే అందరూ వచ్చిన వెంటనే ఒక గ్రూప్ ఫోటో తీసేసుకున్నాము. ఈ ఫోటో సెషన్ అంతా అయిపోయిన తర్వాత గేమ్స్ అవి స్టార్ట్ చేయొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అండ్ టైం కూడా బాగా స్పెండ్ చేయొచ్చు వేరే ఫ్రెండ్స్ తోని. అనుకున్న టైం కన్నా అందరూ లేట్ గా రావడం వల్ల ఫస్ట్ అయితే స్నాక్స్ ఇచ్చేసారు. అదంతా కంప్లీట్ చేసేసిన తర్వాత గేమ్ లోకి ఎంటర్ అయిపోవడమే. స్నాక్స్ అయితే 2 టైప్స్ స్టార్టర్స్ పెట్టారు, నూడిల్స్ అండ్ పన్నీర్. దాంతో పాటు మనకి ఏ సూప్ కావాలంటే ఆ సూప్ ఫ్రెష్ గా రెడీ చేసి ఇస్తారు. ఫస్ట్ గేమ్ పంక్చువాలిటీ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి కూడా చిట్స్ ఏ తీస్తున్నారు, ఇద్దరమే వచ్చాం కాబట్టి ఇద్దరు పేర్లు చిట్స్ లో రాసి ఒక చిట్ పాపతో తీపిచ్చారు. అందులో అయితే నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్ పేరు వచ్చింది. సో ఫస్ట్ పంక్చువాలిటీ గేమ్ అయిపోయి సెకండ్ మెయిన్ గేమ్ స్టార్ట్ చేసే మధ్యలో అందరూ ఫోటోలో బాగా కనిపించడానికి నీట్ గా రెడీ అయిపోతున్నారు. మాకైతే అలా రెడీ అవ్వడం అస్సలు రాదు, అందుకనే వాళ్ళని వెక్కిరిస్తున్నాం అనమాట. ఇంకెంతసేపు రెడీ అవుతారు అని ఆట పట్టిస్తున్నాము. అలా కాసేపు వాళ్ళిద్దరిని ఆట పట్టించి నవ్వుకున్న తర్వాత మెయిన్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది కిటీలో ఫస్ట్ గేమ్. ఈ కిటీలో కూడా 2 గేమ్స్ పెట్టారు, అంటే పంక్చువాలిటీ గేమ్ కాకుండా 2 గేమ్స్. కిటీలో జనరల్ గా మనం సింపుల్ అండ్ ఈజీ గేమ్స్ ఎక్స్పెక్ట్ చేయాలి కదా, సో ఇది కూడా అలాంటిదే, చాలా ఈజీ. ఆ నిమ్మకాయ ఉన్నది కదా, దాని చుట్టూరా 30 సెకండ్స్ లోపు ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే వేయగలమో అన్ని పాయింట్స్ మనకు వచ్చినట్లు. సో హైయెస్ట్ ఎవరైతే చేస్తారో ఫస్ట్ 3 హైయెస్ట్ కి మనకు గిఫ్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నిమ్మకాయ మీద రబ్బర్ బ్యాండ్ లేయడమే కదా, చాలా ఈజీ, ఎన్నన్నా వేయచ్చు 30 సెకండ్స్ లో అనుకున్నారో ఏంటో. మాక్సిమం హైయెస్ట్ ఎంత వేశారో తెలుసా? 7. నేను ఇంకొక ఆవిడ వేసాము. ఆ 7 కూడా ఇది పట్టుకోవడం చాలా కష్టం. ఇలా చెయ్యి ఓపెన్ చేయగానే అది రివర్స్ అయిపోయి రౌండ్లు తిరిగిపోయి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ ఊడిపోతుంది. అయినా కూడా ఆడేసి ఎలాగోకలాగా 7 వేసేసాను. అయితే అయ్యింది. తర్వాత ఇద్దరు పేర్లు వేసి చిట్స్ కూడా తీశారు, అందులో నా పేరు వచ్చింది. అయినా కూడా ఫస్ట్ నాకు ఇవ్వలేదు, అది ఎందుకో నేను లాస్ట్ లో చెప్తాను మీకు. అప్పటికే లేట్ అయింది కాబట్టి వెంటనే స్నాక్స్ తిన్నాక ఇది స్టార్ట్ చేశారు. అండ్ ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ గేమ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇందులో ఏంటంటే ఒక ప్లేట్ లో 2 చిట్స్ పెట్టారు, కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ అని. ఈ గేమ్ అయితే ప్యూర్లీ లక్ బేస్డ్, ఎందుకంటే ఇక్కడ మనం డైస్ వేసినప్పుడు 3 పడితే కోల్డ్ కాఫీ మీద 3 రబ్బర్ బ్యాండ్స్ పెడుతున్నారు, అండ్ 6 పడితే హాట్ కాఫీ మీద 6 రబ్బర్ బ్యాండ్స్ పెడుతున్నారు. 30 సెకండ్స్ లో ఎన్నిసార్లు 3లు 6లు పడితే అన్ని రబ్బర్ బ్యాండ్స్ కోల్డ్ కాఫీ మీద హాట్ కాఫీ మీద విడివిడిగా పెడుతున్నారు. 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇంకో 3 చిట్స్ ఇస్తున్నారు, అందులో కోల్డ్ కాఫీ, హాట్ కాఫీ అని 3 రాశారు. ఆ 3 చిట్స్ లోంచి మనం ఒక చిట్ పికప్ చేస్తే అందులో కాఫీ అని ఉందనుకోండి, రెండిటి మీద ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే ఉన్నాయో అవన్నీ లెక్కిస్తారు. కోల్డ్ కాఫీ అయినా హాట్ కాఫీ అయినా చిట్స్ తీసామనుకోండి, దాని మీద ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయో అన్నీ లెక్కిస్తారు. డైస్ వేసినప్పుడు ఎన్ని 3s 6 వచ్చినా చిట్ తీసేటప్పుడు జాగ్రత్తగా తీయాలి, కాఫీ వస్తే అది లక్కే అసలు. ఈ గేమ్ లో అయితే నేను ఎక్కువ 3s 6 వేసి లాస్ట్ లో కాఫీ కూడా తీసాను, అందుకని టోటల్ గా నా స్కోర్ అయితే 54 వచ్చింది. నేనే ఫస్ట్ వచ్చాను. అండ్ ఇప్పుడైతే చిట్స్ ఫస్ట్ గేమ్ ఆడాం కదా, నిమ్మకాయకి రబ్బర్ బ్యాండ్ లేయడం, దానికి నాకు ఇంకొక ఆవిడకి టై అయిందని చెప్పాను కదా, దానికోసం చిట్స్ తీశారు. పేరైతే నాదే వచ్చింది. సరేలే ఎలాగో 3 గిఫ్ట్స్ కదా, 2 ఫస్ట్ నేను తీసుకుంటే ఏం బాగుంటది అని వాళ్ళు అడిగారని సరే ఫస్ట్ ఆవిడకి ఇచ్చేయండి పోనీ అని ఒప్పుకున్నాను. కిటీ హాల్ నుంచి బయటకు వచ్చి చూస్తే ఈ క్యూటీస్ అందరూ హ్యాపీగా ఆడుకుంటున్నారు. పెద్దోళ్ళ కిటీ పార్టీ లోపల హాల్లో జరుగుతుంటే చిన్నపిల్లల కిటీ పార్టీ బయట చిన్న రెస్టారెంట్ లో జరుగుతున్నట్లు అనిపించింది. లోపలికి వచ్చేసరికి నెక్స్ట్ కిటీ కోసం చిట్స్ అయితే తీస్తున్నారు. ఇక్కడైతే చిన్న సైజ్ మినీ యుద్ధమే జరిగింది. యాక్చువల్ గా ఏమైందంటే లాస్ట్ కిటీలో తీసినప్పుడు నా ఫ్రెండ్ స్వప్న పేరు ఇంకా ఇప్పుడు ఆర్గనైజ్ చేసే ఒక ఆవిడ పేరు వచ్చింది. అయితే లాస్ట్ కిటీలో తను రాకపోవడం వల్ల తనని సైడ్ చేసేసి సో ఇంకొకరి పేరు వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్ అయినా ఇంకో ఆవిడతో కలిసి నేను చేస్తాను స్వప్నతో, నెక్స్ట్ టైము ఇంకెవరన్నా చేస్తారు అన్నట్లు వాళ్ళలో వాళ్ళే డిసైడ్ అయిపోయారు. సో అక్కడ నా ఫ్రెండ్ని పక్కన పెట్టేశారు కాబట్టి నాకు చాలా చిరాకు వచ్చింది.
అయిపోయింది. నెక్స్ట్ అప్పుడే మేము డిసైడ్ అయిపోయాం అనమాట. నెక్స్ట్ కిట్టీలో చిట్స్ తీసే ముందు చెప్దాము, లాస్ట్ టైం తన తప్పు లేకుండా పోయింది కదా, సో నెక్స్ట్ కిట్టి తనే చెయ్యాలి అని. అయితే ఫస్ట్ తన పేరు చెప్పేసరికి అందరూ ఒప్పుకున్నారు, కానీ తనతో పాటు నెక్స్ట్ నేను కూడా కలిపి చేస్తాను అనేసరికి తన పేరు రాలేదు కదా, ఎలా చేస్తుంది అని అబ్జెక్ట్ చేశారు. సరే అందరితో మనకు గొడవ ఎందుకులే అని లైట్ తీసుకొని నేను సైడ్ అయిపోతే మళ్ళీ చిట్స్ తీపిచ్చారు. అందులో కూడా మళ్ళీ స్వప్న పేరు వచ్చింది. తనతో పాటు ఇంకొకరి పేరు వచ్చేసరికి వాళ్ళకేమో నెక్స్ట్ మంత్ కిట్టి చేయడం అవ్వదంట, అందుకని డ్రాప్ అయితే మళ్ళీ ముందనుకున్నట్టే నేను తను కలిసి కిట్టి చేద్దాం అన్నట్టు డిసైడ్ అయ్యింది. అంటే కొన్ని రాసిపెట్టి ఉంటే అలా జరిగిపోతాయి అంతే. ఈ కిట్టి అంతా చాలా బాగుంది, అన్నిట్లోని నాకు ప్రైజ్లు వస్తున్నాయి, లాస్ట్ కి కిట్టి కూడా నాకు కన్ఫర్మ్ అయింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. లక్ అంతా బాగుంది, హ్యాపీగా అనుకుంటే లాస్ట్ లో నాకు కూడా జరుగుతుందా అన్నట్లు అనిపించింది. నాకైతే ఈ కిట్టీలో ఎంజాయ్మెంట్ వచ్చింది, దాంతో పాటు ఒక లెసన్ కూడా నేర్చుకున్నాను. ఆ చిన్నోడైతే బతుకు జట్కా బండిలో గలాట అంతా చూసి లాస్ట్ కి పడుకున్నట్టు మొత్తం గొడవ అంతా చూసేసి అందరూ శాంతించిన తర్వాత వాడు కూడా పాలు తాగి నిద్రపోతున్నాడు. యాక్చువల్ గా వాడికి ఆ రోజు నాప్స్ కూడా చాలా తక్కువ టైం అయింది. మార్నింగ్ జస్ట్ అరగంట పడుకున్నాడు అండ్ మొత్తం కిట్టి అంతా తిరిగేశాడు. ఇప్పుడైతే అలసిపోయి నిద్రపోయాడు. కిట్టి అంతా వాడు వెనకతలు తిరగడమే సరిపోయింది. సరే ఇంకా పడుకున్నాడు కదా అని అప్పటికే డిన్నర్ కూడా స్టార్ట్ చేసేస్తే కడుపు నిండా హ్యాపీగా కూర్చొని తినొచ్చని వచ్చేసాను. ఇక్కడ మసాలా దోశ కూడా పెట్టారు, కాకపోతే మన సౌత్ వాళ్ళకి నార్త్ సైడ్ మసాలా దోశ పెద్దగా ఎక్కదు, కానీ ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకొచ్చా. అండ్ డిన్నర్ అయిపోయిన తర్వాత వేడి కాఫీ కూడా తీసుకొని వచ్చి సర్వ్ చేశారు. అందరి డిన్నర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి గిఫ్ట్స్ ఎవరెవరికి వచ్చాయో అందరికి గిఫ్ట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఫస్ట్ అయితే పంక్చువాలిటీది ఇచ్చేసారు అండ్ సెకండ్ అయితే నా గేమ్ ది. యాక్చువల్ గా నేనేమనుకున్నానంటే చిట్ నా పేరు వచ్చింది కాబట్టి ఇంక నాకే ఇచ్చేసారేమో ఫస్ట్ అనుకుని తీసుకున్నాను. తీసుకునేటప్పుడే అక్కడే కిటీలోనే ఓపెన్ చేసి అందరికి చూపించాలి అన్నారు. సరే నాకు ఇంకొకటి కూడా వస్తుంది కదా, రెండు కలిపి ఓపెన్ చేద్దాం అన్నట్టు ఓపెన్ చేయకుండా మిగిలిన వాళ్ళందరు వీడియోస్ తీస్తే ఒకటి తర్వాత ఒకటి అందరికీ ఇచ్చేస్తున్నారు తప్ప నాకు రెండోది అయితే ఇవ్వట్లేదు. అలా లాస్ట్ వరకు వెయిట్ చేసి అదేంటి నాకు ఇంకొకటి ఉండాలి కదా, నేను రెండిట్లోని గెలిచాను కదా అని అంటే నీకు ఆల్రెడీ ఒక దానిలో వచ్చింది కదా అని ఫస్ట్ ఇంకొకరికి ఇచ్చేసామన్నారు. నేనేమనుకున్నానంటే నన్ను అడిగినప్పుడు సరే 3 ఉన్నాయి కదా, మొదటిది ఒక వేరే వాళ్ళకి ఇచ్చేసినా సరే రెండోదైనా నాకు ఇస్తారు కదా, అంటే ఇద్దరికి 7 వచ్చాయి, అప్పుడు మొదటిది ఒకరికి రెండోది ఒకరికి ఇవ్వచ్చు కదా, అలా ఇస్తారేమో అనుకున్నాను. కాకపోతే ఏకంగా నా పేరు లేపి పడేశారు పక్కన. అలా చెప్పిన వెంటనే నాకు అనిపించింది అయ్యో కష్టపడి ఆడాను కదా, అలా ఎలా ఇవ్వకుండా ఉంటారని. ఆ తర్వాత అనిపించింది ఈసారి ఏం చేసినా వీళ్ళతో క్లారిటీగానే మాట్లాడాలి, ఇద్దరికి ఒకేలా వచ్చినప్పుడు ఫస్ట్ తనకి ఇచ్చేస్తానన్నప్పుడు రెండోది నాకు ఇస్తారా ఇవ్వరా అని క్లారిటీ లేకపోవడం నాది తప్పు. ఇక ఇప్పుడు ఎవరిని అడిగి ఏం లాభం అని సైలెంట్ అయిపోయి నాకు వచ్చింది అయితే నేను ఓపెన్ చేసేసాను గిఫ్ట్. ఒక 5 మినిట్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అదేంటి ఎలా ఇవ్వకుండా ఉన్నారు నాకు అని. ఆ తర్వాత అంతా నార్మలే. అయినా ఇలాంటి చిన్న పార్టీస్ లో అలా గిఫ్ట్లు ఇవ్వలేదు అని చిన్న వాటికి కాప్గిస్తే ఏం బాగుంటది చెప్పండి. అలా చేయడానికి మనం ఏం తెలియని చిన్నపిల్లలం కూడా కాదు. కానీ ఒకటైతే అనిపించింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు చాలా లక్కు అన్నారు, కానీ లాస్ట్ కి కొంచెం చిన్న హోల్ లైట్ పెట్టారు. కానీ నాకు గిఫ్ట్ అయితే నచ్చింది. క్లాక్ అని వాల్ క్లాక్ ఇచ్చారు, చాలా క్యూట్ గా ఉంది. ఇప్పుడైతే కిట్టి మొత్తం అయిపోయింది, మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అందరికి వచ్చిన గిఫ్ట్స్ చాలా బాగున్నాయి అండ్ కిట్టి అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను విత్ లిటిల్ డిసప్పాయింట్మెంట్, బట్ ఇట్స్ ఓకే. గేమ్స్ అయితే వెరైటీగా అండ్ విత్ ట్విస్ట్ తో చాలా బాగున్నాయి. ఇక ఇంతటితో కిట్టి వ్లాగ్ అయితే ముగించేస్తున్నాను. మీకు గనక వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసేయండి. బాయ్